శాంతి సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఈరోజు బ్రెడ్ తోటి ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. కార్న్ఫ్లోర్ తోటి ఐస్ క్రీమ్ పౌడర్స్ కొనుక్కుని లేకపోతే బాదం పౌడర్లతోటి వాటితోటి వీటితోటి చేస్తూ ఉంటారు. అవి ఏమి అవసరం లేకుండా పాలు బ్రెడ్ తోటి మనం ఈరోజు ఐస్ క్రీమ్ చేసుకోవడం చూద్దాము. పాలు ఒక అర లీటరు మంచి చిక్కటి పాలు, మీగడ పాలు తీసుకోండి. వాటిని మరిగిన తర్వాత మనం బ్రెడ్ ఒక 3 బ్లడ్ స్లైస్ తీసుకుని బాదం మరియు జీడిపప్పు ఇవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఒకసారి పాలు మరిగిన తర్వాత బంద్ చేసేస్తే చాలు. అవి మెత్తగా అవుతాయి. ఒక పావు కేజీ పంచదార వేయాలి. ఆ వేడికి అది కూడా కరిగిపోతుంది, మంచిగా కలిసిపోతాయి అన్నీ కూడా. ఇంక దీంట్లో మనం ఎక్కువ ఏవి కూడా వేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ముందే వేసుకోవటం వల్ల మంచిగా నానతాయి. బాదం అవి కూడా మనం గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో మిక్స్ అయ్యి అక్కడక్కడ పలుకుల కింద మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. బాగా ఇలా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ ఎసెన్స్ వేసుకున్నా వేసుకోవచ్చు. అలాగే నా దగ్గర పిస్తా పౌడర్ ఉంది, జ్యూసుల్లో వాడేది. అది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా టేస్ట్ పెరుగుతుంది అని చెప్పి నేను వేస్తున్నాను. అది లేకపోయినా పర్వాలేదు, మీకు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా, ఇది ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో మనం పెడితే కనుక చాలా మంచిగా తయారవుతుంది. మధ్యలో పలుకుల కింద కనిపిస్తున్నాయి కదా, చూసారా. 6 గంటల తర్వాత ఎంత స్మూత్గా ఉందనేది ఐస్ క్రీమ్. గెరిటితో నేను తీసి పెట్టాను, నా దగ్గర ఐస్ క్రీమ్ది లేదు అది. మరి నేను పైన ఇంక పలుకులు వేయలేదు, ఎందుకంటే దాంట్లోనే చాలా పలుకులు మనం బాదం వేసాం కదా, అవి మధ్యలో తగులుతాయి. మరీ ఎక్కువ తిన్నా కానీ మంచిది కాదు పిల్లలకి. అది ఎక్కువ తినేటప్పుడు ఒళ్ళు వచ్చేయడం అది జరుగుతుంది. అందుకని నేను ఇంకా పైన వేయలేదు. అవి వేస్తేనే అనుకోకండి, కావాలంటే మీకు ఇష్టం అనుకుంటే పైన వేసుకోండి. ఇంకా రకరకాల ఏం కావాలన్నా పైన ఐస్ క్రీమ్ పైన వేసుకుని తినచ్చు. టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. అలా ఏమైనా వేసుకుని కూడా తినచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఏ పౌడర్లతోటి అవసరం లేకుండానే నేను తింటూ కూడా మీకు ఈ విషయం చెప్తున్నాను. ఎలాంటి మీగడ కలపలేదు. వేరే ఏ ఖర్చు లేకుండా ఇంటిల్లిపాది ఆస్వాదిస్తూ తినడానికి ఇది చాలా చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీ కామెంట్స్ని పెట్టండి, వేరే వాళ్ళకి షేర్